మంచు మోహన్ బాబుకి హై బీపీతో చెస్ట్ లో పెయిన్ రావడంతో వెంటనే కూడా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నిన్న నైట్ ఏదైతే మీడియా ప్రతినిధుల మీద దాడి చేసిన విషయంలో కానీ లేదంటే మంచు మనోజ్ తో జరిగిన గొడవే కానీ ఈ గొడవ నేపథ్యంలో అయితే మంచు మోహన్ బాబుకి డైలాగ్ కింగ్ మోహన్ బాబుకి అయితే సీరియస్ అవ్వడం జరిగింది. కొంత చెస్ట్ లో పెయిన్ రావడంతో అక్కడికక్కడే కొంత అస్వస్థతతో కూలిపోయినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. వెంటనే కూడా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేసినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే కొంత పరిస్థితి విషమంగా ఉంది. 24 గంటలు దాటితే గానీ మోహన్ బాబు పరిస్థితి ఏంటనేది చెప్పలేమనేటట్టు డాక్టర్లు అయితే కొంత సమాచారం ఇస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి మోహన్ బాబు ఏదైతే గత 3-4 రోజుల నుంచి కూడా తన కుటుంబ వ్యవహారాల్లో జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో, ముందుగా మోహన్ బాబుకి మంచు మనోజ్కి, తర్వాత విష్ణుకి మంచు మనోజ్కి ఏదైతే జరుగుతున్నాయో ఈ గొడవల నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున రాజుకున్న చిచ్చు ఏదైతే ఉందో ఆ చిచ్చు నేపథ్యంలో చాలా మంది ప్రైవేట్ బౌన్సర్లే కానీ, పోలీసులే కానీ, మీడియా ప్రతినిధులే కానీ చాలా పెద్ద ఎత్తున అక్కడ గొడవ జరిగే అవకాశం ఉందనేటట్టు అందరూ కూడా జల్పల్లి ఫామ్ హౌస్ ఏదైతే మోహన్ బాబు ఇల్లు ఉందో శంషాబాద్కి దగ్గరలో అక్కడ కీలకంగా చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి కూడా చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు అయితే కొంత కోపోద్వేగానికి గురయ్యి మీడియా ప్రతినిధుల మీద దాడి చేసిందే కాక అక్కడ ఎవరైతే మోహన్ బాబుకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా మోహన్ బాబు అయితే తిట్టడం కానీ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తనకి కొంత సీరియస్ అవడం, హై బీపీతో వెంటనే కూడా చెస్ట్ లో పెయిన్ రావడంతో అక్కడికక్కడే కొంత అస్వస్థత గురవడం జరిగింది. వెంటనే కూడా ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి చూసుకుంటే పరిస్థితి అనేది కొంచెం విషమంగా ఉంది. 24 గంటల అబ్జర్వేషన్ లో పెడితే గానీ ఏ విషయం అనేది చెప్పలేమనేటట్టు డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందని చూడాలి. అయితే ఈ రోజు రాచకొండ పోలీస్ స్టేషన్ కి అయితే మోహన్ బాబు వెళ్ళవలసి ఉంది. ఎందుకంటే తన గన్ ఏదైతే ఉందో, తన పర్సనల్ గన్ ఏదైతే ఉందో అది నేరుగా మోహన్ బాబు వెళ్ళి అక్కడ దాన్ని సరెండర్ చేసి సంతకం పెట్టి రావాల్సి ఉంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో మోహన్ బాబు దగ్గర గన్ ఉంటే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని షూట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే నిన్న మీడియా ప్రతినిధుల మీద జరిగిన దాడి వల్లే ఇదంతా కూడా తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ విష్ణు కూడా చాలా తీవ్ర భావోద్వేగానికి గురవడం, ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మనోజ్ మీద చాలా ఎక్కువగా కోపంగా ఉండేటట్టు ఖచ్చితంగా మనోజ్ తో గొడవకి దిగే విధంగా చూస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికీ కూడా జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర కొంత పరిస్థితి అయితే తగ్గినట్లు మనకేం కనిపించట్లేదు. అయితే మరి ఏం జరుగుద్ది, ఖచ్చితంగా జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర అసలు ఈ గొడవ ఎంతవరకు వెళ్తుంది, ఖచ్చితంగా ఈ గొడవకి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో మనం అయితే చూడాలి. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే డైలాగ్ కింగ్ మోహన్ బాబు అయితే పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. మరి ఆయన ఎప్పుడు హాస్పిటల్ నుండి వస్తారన్నది మనం అయితే ఎదురు చూడాలి. కెమెరాలని వాళ్ళు ఓటి కెమెరాలు